వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు వీరనాల లలిత, వైఫ్ ఆఫ్ ముత్యాలరావు అండి. మా నాన్నగారికి నేను ఫస్ట్ అమ్మాయిని. అదేవిధంగా మా నాన్నగారికి ఈ రోజున చక్కగా మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణం అండి. మా కళాకారుల జాతికే మరి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజాశక్తి అనిపించేవారు మా నాన్నగారండి, మిరియాల అప్పలరాజు గారు. మరి అదేవిధంగా ఈనాడు చాలామంది కూడా కళా పోషణ అంటూ ఏమిటో తెలియని వ్యక్తులకు కూడా కళాకారులను చాలామందిని కూడా తీర్చిదిద్దిన వ్యక్తి మిరియాల అప్పారావు గారు, మా నాన్నగారు. మరి అదేవిధంగా గత 365 రోజుల్లో కూడా 365 రోజులు కూడా కళాకారులోనే ఉండి మరి ఒక 5 రోజులే ఇంటి దగ్గర విశ్రమించేవారు. ఆ విధంగా అదే విధంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా మమ్మల్ని అందరూ కూడా చాలా కష్టపడి పెంచారండి. చాలా మంది కళాకారులను కూడా పోషించారు. ఈ విధంగా ఈ పరిస్థితిలో మా నాన్నగారు లేకపోవడం మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా మరి కళారంగంలోనే బ్రతుకుతున్నాము. అదే విధంగా మా నాన్నగారికి ఈ అవార్డు రావటం మాకు చాలా సంతోషంగానే ఉంది. కానీ ఈ సమయంలో మా నాన్నగారు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్య కాలంలోనే మరి 15వ తారీఖునే మరి మా నాన్నగారు కాలం చేశారండి. 11వ రోజున మరి చక్కగా ఈ అవార్డు వచ్చింది. మరి నా పేరు మిరియాల సుబ్బరాజు అండి. మా నాన్నగారికి మొదటి కుమారుణ్ణి. గత 50 సంవత్సరాలుగా కూడా బుర్రకథ రంగంలో అనేక కార్యక్రమాలు చేసి కొన్ని వేల బుర్రకథ ప్రదర్శించినటువంటి మా నాన్నగారికి 50 సంవత్సరాల తరువాత మన కేంద్ర ప్రభుత్వం వారు అయితేనేమి, మన రాష్ట్ర ప్రభుత్వం వారు అయితేనేమి బుర్రకథను గుర్తించి బుర్రకథకు కూడా ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ రోజున మా నాన్నగారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే మా కర్మానుసారంగా మా నాన్నగారు గతించడం వల్ల ఈ అవార్డు తీసుకోలేకపోతున్నారు మా నాన్నగారు. ఒకవైపు బాధగాను మరొక వైపు ఆనందంగాను కూడా ఉంది. నాన్నగారు అవార్డు తీసుకోలేకపోతున్నారనే బాధ, అదేవిధంగా 50 సంవత్సరాల తర్వాత బుర్రకథ కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. మరి అవార్డు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి మా కుటుంబం, కళాకారుల కుటుంబం తరఫున మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల బాబా. బుర్రకథ రంగానికి 80 ఏళ్ల తర్వాత పట్టం కట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే ఈ మధ్య కాలంలోనే నాన్నగారు స్వర్గస్థులైనందుకు విశేషమైనటువంటి ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు నాన్నగారు లేరనేటువంటి బాధ ఒక పక్కగా ఉంటే, నాన్నగారికి గుర్తింపు లభించినటువంటి ఆనందం మరొక పక్కగా. జానపద కళలకు ఇంకా వన్నె తగ్గలేదు, జానపద కళలకు ఇంకా గుర్తింపు ఉంది. జానపద కళారంగాన్ని జాతీయ పరంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు స్థానం లభించడం, దాన్ని గుర్తించడం, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని అందజేయడం అనేటువంటిది చాలా చాలా ఆనందకరమైన విషయం. జానపద కళల్ని ఆదరించండి, జానపద కళాకారుల్ని గౌరవించండి. విజయ్ కుమారు, మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. అయితే మా నాన్నగారు మన ఏపీలోనే 98% శిష్యులను తయారు చేసినటువంటి గొప్ప గురువు గారు. అదేవిధంగా బుర్రకథ టైగరు, గాన కోకిల, రాగాల అప్పారావు అనిపించుకుని, అంటే ఏ రాగం తీసినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి మెళకువలన్నీ కూడా ఆయన స్వరానికి చక్కగా ఏ విధంగా ఉంటాయో అలా అవలౌకికంగా పాడినటువంటి మా నాన్నగారు మిరియాల అప్పారావు గారు. ఈ మధ్యనే అంటే గతంలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సువర్ణ గంటా కంకణం, అదేవిధంగా గాను కోకిల, అలాగనే బుర్రకథ టైగరు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, విదేశాల్లో కూడా సింగపూర్, కువైటు ఆ దేశాల్లో కూడా మన యొక్క తెలుగు కీర్తిని పలు దేశాలలో తెలుగు వారి యొక్క కళా సమితులలో కూడా వారు గానం చేశారు. అయితే వారికి పద్మశ్రీ అవార్డు రావడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే నాన్నగారు ఢిల్లీ వచ్చి తీసుకుని ఉంటే ఇంకా ఆనందించేవాళ్ళం. కానీ ఆ అదృష్టం మాకు లేకపోయింది. అంటే వారికి ఇవాళ 11వ రోజు అండి పెద్ద కార్యం. ఈ రోజున లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందని చెప్పడమే జరిగింది. ఇంకా పెద్ద కార్యం రోజునే మాకు ఇది తెలియడం వల్ల ఓ పక్కన
ఆనందంగా, ఒక ప్రక్కన చాలా నాన్నగారు తీసుకోలేకపోయారే అనేటువంటి బాధతో మేమందరం కూడా ఉన్నాము. అయితే నాన్నగారికి పుట్టినటువంటి అందరం కూడా కళారంగంలోనే ఉన్నాం. అందరం కూడా బుర్రకథ కళాకారులమే. అనేకమైనటువంటి కథలు, సీతా కళ్యాణము, పార్వతి కళ్యాణము, బాబా చరిత్ర, అవే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి సీతారామరాజు, లక్ష్మీబాయి, ఇటువంటి కథలు. అదేవిధంగా మన యొక్క గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు, పర్యావరణ రక్షణ, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మేము ఎదురు ఉండి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ అంటే వారిలో ఉత్తేజాన్ని కలగజేసేటువంటి విధంగా కథలు ఈ విధంగా చెప్పాలి అంటూ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా, అంటే మా కుటుంబ సభ్యులకే కాదండి, మా యొక్క జాతికి, అంటే మా బుర్రకథ కళాకారుల జాతికే ఇవన్నీ తెచ్చినటువంటి మా నాన్నగారు మిరియాల అప్పారావు గారు నేడు పద్మశ్రీ బుర్రకథను గుర్తించి, ముఖ్యంగా గతంలో సీనియర్ నాజర్ గారు, షేక్ నాజర్ గారు వారు బుర్రకథను తీసుకొచ్చినటువంటి ప్రజానాట్య మండలి అధినేతలు, వారికి వచ్చింది. తర్వాత నాన్నగారు జూనియర్ నాజర్ గారి యొక్క శిష్యులు, మా నాన్నగారికి కూడా ఈ విధంగా పద్మశ్రీ అవార్డు రావడం అనేది బుర్రకథ కళను గవర్నమెంట్ గుర్తించినందుకు మేమందరం కూడా కళాకారులుగా చాలా ఆనందిస్తున్నాము. నాన్నగారు లేరనేటువంటి చిన్న బాధ తప్పించి ఆయనకు వచ్చినటువంటి పద్మశ్రీ బుర్రకథ రంగానికి అని చెప్పి మా జాతికే ఈ యొక్క పద్మశ్రీ ఇచ్చారని చెప్పేసి మేమందరం కూడా చాలా ఆనందిస్తూ, ఇచ్చినటువంటి గవర్నమెంట్ వారందరికీ కూడా మరొక్కసారి కళాభివందనాలు తెలుపుతూ. మిరియాల అప్పారావు గారండి, మా పెద్ద తాతయ్య గారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎన్నో విద్యలు నేర్పిస్తూ, మరి సరస్వతి పుత్రునిగా మా తాతయ్య గారు చిన్ననాటి నుండి ఎన్నో కొన్ని వేల ప్రదర్శనలు అన్ని అందించి కొన్ని వేల మంది కళాకారులను తయారు చేసి, మరి విద్య కళ కోసం కాదు ప్రజల కోసమని మరి ఆయన యొక్క కళారంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా మరి పంచుతూ, ఆ విద్యని ప్రతి ఒక్కరికి కూడా పంచుతూ, మరి మాకు కూడా నేను మనవరాలి అవుతానండి మిరియాల అప్పారావు తాతయ్య గారికి. మరి నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో పద్యాలు అవి నేర్పిస్తూ మా అందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఆయనకి ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఈ యొక్క కళారంగానికి మరి ఆయన యొక్క పద్మశ్రీ ఈ బుర్రకథ కళారంగానికి అంకితం చేస్తూ ఆయన తిరిగి నాన్ని లోకానికి వెళ్ళిపోయినా సరే మరి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు చిరకాలము ప్రతి ఒక్కరి గుండెల్లో మరి మిగిలిపోతుందని చెప్పని మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ అవార్డు మా తాతయ్య గారికి ఇచ్చినందుకు మరి ప్రభుత్వానికి మేము ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మరి ఇక ముందుకు కూడా మా తాతయ్య గారి పేరు నిలబెడుతూ మరి మేము కూడా ఆయన బాటలో సాగడానికి కృషి చేస్తామని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.